व्यासगणं वन्दे मुनिं नारायणं स्वयं यतप्राप्तकृपालोकालोकामुक्ता कलेर्ग्रहाद्यस्य तुण्डाच्युतच्युतो राजतेयं रसात्मकः तमच्युतगदावन्दे सुपूजन्तं सुखं भजे श्रीधरं श्रीधरं वन्दे श्रीधरैकपरायणं यस्यैव श्रीप्रसादेन श्रीधरेयं कृते कृता राधाभक्तिर्हरिज्ञानं ताभ्यां या च समन्विता तां श्रीभागवतीं गाथां वन्दे युगलरूपिणीं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म तदा य आदिकवये मुह्यन्ति सूरयः तेजोवारिमृतां यथा भीमयो यत्र विसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुकृष्णं नमस्याम्यहं कृष्णे नामनशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व सायं टोलक्यू ఓ పుట్ట వెళ్ళి ఒకసారి చెట్టు మీద గూడు పెట్టుకుంటానని పర్మిషన్ అడిగింది. చెట్టు అన్నిటికీ పర్మిషన్లే కదండి. అయితే కుదరదు, ఆ పని చేయడానికి లేదు అని చెప్పింది ఆ చెట్టు. పక్కన చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చేస్తావా అని అడిగింది. ఏం తప్పు లేదమ్మా, పెట్టుకో, గోడ పెట్టుకో, కాపురం చేసుకోవాలన్నా. సరే, అక్కడ పాపం ఆ పెట్ట అక్కడ ఉంది, గుడ్లు పెట్టింది, పొదిగింది, అక్కడ ఉంటుంది. కొన్నాళ్ళు పెద్ద వరద వచ్చింది, గాలివాన వచ్చింది. మొదటి చెట్టు ఏదైతే పర్మిషన్ రిఫ్యూజ్ చేసిందో ఆ చెట్టు కూలిపోయింది, ఆ నీటిలో వెళ్ళిపోతాం. ఈ పెట్ట బయటకు వచ్చి చూసి ఆ చెట్టుతో అందిట, చూసావా నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నీ పరిస్థితి ఏమైందో. ఆ చెట్టు అందిట, నాకు తెలుసు నేను ఈరోజు ఇలా వెళ్ళిపోవాలని, నా పని అయిపోయింది, నేను ఈ పర్మిషన్ ఇచ్చుంటే నాతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయేదని, అందుకు నేను అలౌ చేయలేదు. ధర్మం అనేది జన్మ జన్మాంతరాలకు సంబంధించి భూత భవిష్య వర్తమానాలు మూడింటికి సంబంధించింది. కానీ నాకు ఇవాళ అయిపోయింది, ధర్మం నిర్వర్తించాను, రేపు చేసుకుంటే మరొకటి గతంలో చేశానండి నేను అనడానికి లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో జీవితాంతం ఏ క్షణం కూడా బాధ్యత లేకుండా ఉండదని చెప్పాడు. కర్మ అనేది 24/7. నేను ఇది నిర్వర్తించాను, ఇక పోయి ఎక్కడో కూర్చోవచ్చు అనడానికి లేదండి. అది కాదు సిద్ధాంతం, అది కానీ కాదు. ఆ కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. ఓ పని అయిపోయింది, నెక్స్ట్ నేను ఇంకో పనిలో వెళ్ళిపోతే చాలు, ఇక్కడికి వీళ్ళకి ఇక్కడికంటే చేయక్కర్లేదు. ఏంటంటే మనం ఎవరు ఉండి ఆ పరిధిలో గీసేందుకు? ధర్మము ఇట్ ట్రాన్సెండ్స్ యువర్ లైఫ్ అంటే. మారీచుడు మొదటిసారి రావణాసురుడు వచ్చి ఈ స్కీమ్ ఇట్లా వేసుకుంటున్నాను, ఇలా వెళదామని అన్నాడు. అక్కర్లేదయ్యా, నువ్వు పిచ్చి పని చేస్తున్నావని వారించాడు. ఎవరి దగ్గరికి వెళుతున్నావు నువ్వు, ఎవరి జోలికి వెళుతున్నావు అని ఈ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఆ శ్రీరాముడు ఎవరి జోలికి వెళ్ళాడు, ఆయన జోలికి వెళితే ఊరుకోడు, నువ్వెందుకు వెళుతున్నావు, చాలా సింపుల్ లాజిక్ ఇచ్చాడు. 14,000 మంది రాక్షసుల్ని సింగిల్ హ్యాండెడ్గా చితక్ కొట్టేసిన వాడు, ఏకైక వీరుడు, అసహాయ శూరుడు ఆయన. వాళ్ళు ఆయన జోలికి వెళ్ళారు కాబట్టి ఆ పని చేశాడు, కానీ ఆయన వాళ్ళ జోలికి వెళ్ళలేదు కదా. నువ్వెందుకు వెళుతున్నావు ఆయన జోలికి అంటే ఈయన విన్నాడు ఆ మాట. రావణాసురుడు విని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకులే మనకి. తర్వాత శూర్పణఖ అనే ఒక మహానుభావుల ఎంట్రీ తీసుకోండి సీన్లో.
వెళ్ళి ఒక్క విషయం మళ్ళీ ఆలోచించన్నది ఏమిటయ్యా అంటే, ఈ శ్రీరాముడు అనేవాడు రకరకాల ఆశ్రమాలలో శరవంగము, మహాముని, సుతీష్ణుడు ఇలా రకరకాల ఆశ్రమాలు ఆయన సందర్శించాడు కదా. అక్కడ మునీశ్వరులందరూ వెళ్ళి ఆదాయపడితే మీ జోలికి వచ్చిన వాడిని నేను చిత కొట్టేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడని చెప్పింది. నువ్వేమో వీళ్ళ యజ్ఞాలు యాగాలు చెడగొట్టి వాళ్ళని ఏడిపించుకు తిని హింసపెట్టి వచ్చిన వాడిని ఇంతకాలం నిన్ను ఎలా వదిలేస్తాడని అనుకుంటున్నావు అన్నది. ఇక్కడ వస్తున్న సమస్య, ఒక అధర్మం ఆచరించిన వాడికి గిల్టీ కాన్షియన్స్ నుంచి వచ్చే భయం అన్నది దానికి అనేకాలుగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదే యుద్ధంగా భయం, అది వచ్చిన భయం. మంథర కూడా ఎన్ని విషయాలు చెప్పినా వినని కైకేయి ఒక్క విషయం దగ్గర పొంగిపోయింది. ఆ విషయం ఏమిటయ్యా అంటే, నువ్వు అనేక మార్లు కౌసల్యాదేవిని ఏడిపిస్తూ వచ్చావు, ఏడాది చేస్తూ వచ్చావు. ఎందుకంటే మహారాజు గారు నువ్వంటేనే ఇష్టపడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఆవిడ కుమారుడు రాజకుమారుడు రాబోతున్నాడు, యువరాజు పట్టాలు చేయకుండా జరగబోతుంది, ఆవిడ ఊరుకుంటుందా అని. అప్పుడు కూడా తిరిగిపోయింది అక్కడికి. అక్కడ వస్తుంది ఇన్సెక్యూరిటీ అని. సరే మళ్ళీ వచ్చాడు మారీచుడి దగ్గరికి, ఇవో ఈ స్కీమ్ ఇలా చేసుకోవాలి. పాపం మళ్ళీ మొదలు పెట్టాడు మారీచుడు. అయ్యా పాపం నువ్వు తప్పు చేస్తున్నావు. ఆయన చిన్నప్పుడే శ్రీరాముడు చిదకొట్టినప్పుడు పారిపోయి బ్రతికి పట్టగట్టి బయటికి వచ్చిన వాడిని నేను ఆ రోజుల్లోనే బాలుడుగా ఉన్నప్పుడే చూశాను అని. ఎందుకు ఆ సింహం దగ్గరికి వెళుతున్నావు అని అడిగారు పాపం. నేను నిన్ను సలహా అడగలేదు, శాసిస్తున్నాను అంటాడు. సరే వెళ్ళాడు. ఆ స్కీమ్ అంతా మీకు తెలుసు. అప్పుడు చివరిగా చెప్పిన మాట ఏంటి మారీచుడు అంటే, సరే నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నీ శిరస్సు ఖండిస్తానన్నాడు రావణాసురుడు. నీ చేతిలో చనిపోయే బదులు శ్రీరాముడి చేతిలో చనిపోతానని పాపం ఆశపడి చివరికి ఆ కంక్లూజన్కి వచ్చిన మారీచుడు అలాగే శ్రీరాముడి బాణం ఆయన గుండెల్లోంచి సీరేసినప్పుడు ఆఖరి క్షణంలో ఆహా చాలా ఇదే జరిగింది కదా రామా అనుకుని ఇంకేం చెయ్యకుండా పడుకుంటే ఆయనకు మోక్షమే కదా. అలా ఎందుకు చేయలేదండి? ఆ సీత ఆ లక్ష్మణ అని ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి? ఇప్పుడు ఆయన అనుకున్నది అయిపోయింది కదా, శ్రీరాముడి చేతిలో మరణిస్తున్నాడు కదా. అయినా ఆ పని ఎందుకు చేశాడు మహానుభావుడు? ప్రతి చెట్టులోనూ ప్రతి పుట్టలోనూ పువ్వులోనూ తీగలోనూ రామనామాన్ని విన్న ఒక మహాభక్తుడు వారీశుడు. ఎక్కడ రకారంతో శబ్దం వినిపించిందో అది రామనామం అనుకున్న వారీశుడు. అంటే ఆయన స్వామి అయిన రావణాసురుడి ఆజ్ఞని అనుసరిస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవాడు కాబట్టి ఆ శ్రీరాముడి కంఠాన్ని అనుకరించవలసిన ధర్మం ఆయనకు అప్పుడు ఏర్పడింది. ఒకటి చాలా ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే రామనామం పట్ల అనురక్తి కలిగి ఉంటాడో, రామతత్వం ఎవరిలోకైతే ప్రవేశించిందో వాడు ధర్మాన్ని విడనాడే అవకాశం అవసరం రెండు ఉండవు. ధర్మం అనేది పూర్తిగా వాడిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఎంత దూరం వెళుతుందంటే వాడు చేసేది ధర్మం అవుతుంది. అంచేత అటువంటి మారీచుడికి అంత రామమయంగా చూసాడండి దండకారణ్యం అంతా. ఆఖరికి అందుకే శ్రీరామ అని ఎన్నిసార్లు అన్నా కూడా మనం అసలు శ్రీరాముడి కంఠాన్ని అనుకరించిన ఏకైక పాత్ర మారీచుడిది. అంతగా పాపం ఆయన. ఇక తర్వాత రావణ వధకి ఒక ధర్మబద్ధమైన కార్యానికి మార్గాన్ని సుగమం చేశాడు ఈ మారీచుడు. సో ధర్మం అన్నది ఇట్ ఈస్ బియాండ్ లైఫ్ అండ్ డెత్. మా ఇక్కడితో చాలా అనుభవం కోల్పోవడం. ధర్మే సత్యమాత్మికం మహాసౌరం చెబుతుంది. ఈ భూమికి ఒక ధర్మం ఉందండి.
చీమలకి ధర్మం ఉంది, పిట్టలకి ధర్మం ఉంది, చక్కగా పాటిస్తున్నాయి, ఎవరిని అడగట్లేదు. అది అసలు ఏమిటంటే అది ఎందుకు పాటించాలని అడిగే ఈ దుర్మార్గుడి మానవుడు ఒకడే. అడుగుతున్నాయండి. దాని వెయిట్ కంటే కొన్ని మల్టిపుల్ నంబర్ వెయిట్ని మోస్తోంది ఆ చీమ. అడుగుతుందా ఎవరన్నా? అంటే ఏంటంటే ఈ భూమి ధారణ ధర్మం అంటే మీరు ధరిస్తున్నదే ధర్మం అంటే. అందుకే ఈ ధర్మము సత్యము ఈ రెండిటి యొక్క సారం ఏ గొప్ప గ్రంథమైనా ముందర దానిని అన్వేషించారు. మీకు కథ ఉంటుంది, పాత్రలు ఉంటాయి, గొప్ప గొప్ప విన్యాసాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, చర్చలు ఉంటాయి, వాగ్వివాదాలు ఉంటాయి. కానీ మీకు బ్యాకప్ డొమైన్ ఉండవలసింది రెండే, సత్యము ధర్మం. సత్యమేశ్వరులోకే సత్యే ధర్మం ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి సత్యాన్న పరమం పదం అంటారు రామాయణంలో. శ్రీమద్ భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. శ్రీ శుకోవాచ ప్రణంబక చాణూర తృణావర్త మహాశనై ముష్టికారిష్టద్వివిధ పూతనాకేశిధేనుకై అన్యైశ్చాసురభూపాలై బాణభౌమాదిభిర్యుత యదూనాం కదనం చక్రే బలీ మాగధ సంశ్రయ తే పీడితా నివిషు కురు పాంచాలకేకయాన్ సాల్వాన్ విదర్భాన్ నిషహాన్ విదేహాన్ కోసలానపి ఏకే తమరుంధాన జ్ఞాతయ పర్యుపాసతే హతేషు చక్షు బాలేషు దేవక్యా ఔగ్రసేనిన. శ్రీ శుక్రవారు ఏమన్నారని అంటే, ఓ పరీక్షిత్ మహారాజా, కంసుడు మిగులు బలవంతుడు, పైగా మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు అతనికి బాసటగా నిలిచి ఉన్నాడు. ఇంకను ప్రళంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్విధుడు, పూతన, కేశి, ధేనుకుడు మొదలగు వారు ఆయనకు సహాయకులుగా ఉన్నారు. బాణుడు, నరకాసురుడు మొదలగు ఆసురీ ప్రకృతి గల మహారాజులు ఆయనకు తోడుగా ఉన్నారు. వారందరితో కూడి కంసుడు యాదవులకు ఉపద్రవములను కలిగింపదొడమేను. అంతటా యాదవులు కంసాదుల ఆగడములకు తట్టుకోలేక కురు పాంచాల కేకయ సార్వ విదర్భ నిషధ విదేహ కోసల మొదలగు దేశాలలో తలదాచుకున్నారు. కంసుని జ్ఞాతులలో కొంతమందికి అతని దుష్ప్రవర్తన నచ్చకుండాను వారు తమ విముఖత్వమును బయలుపడనీయక అతని మనస్సును ఎరిగి సేవింపసాగారు. కాలక్రమంలో దేవకీదేవి కలిగిన మొదటి 6 శిశువులను కంసుడు చంపేశాడు. తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క తేజోంశమైన అనంతుడు ఆదిశేషుడు 7వ సంతానంగా దేవకీ గర్భమును ప్రవేశించాడు. సప్తమో వైష్ణవం ధామ యమనంతం ప్రచక్షతే గర్భో బభూవ దేవక్యా హర్షశోక వివర్ధన భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. అప్పుడు దేవకీదేవి మరణ తాను గర్భవతి అయినందుకు సంతోషిస్తూనే కంసుని వలన రానున్న ప్రమాదములకు భయపడుతూ దుఃఖింపసాగింది. అప్పుడు విశ్వరూపుడైన శ్రీమన్నారాయణుడు తననే రక్షకునిగా నమ్ముకొని ఉన్న యాదవులకు కంసుని వలన కలుగుతున్న భయాన్ని గుర్తించి యోగమాయను ఇలా ఆదేశించాడు. ఏమిటయ్యా అంటే, కక్షదేవి వ్రజం భద్రే గోపగోపిరణంకృతం రోహిణీ వసుదేవశ్చ భార్యాస్తే నందగోకులే అన్యాశ్చ కంస సంవిఘ్న వివరేషు వసంతి దేవక్యా జఠరే గర్భం చేజాఖ్యం ధామమామకం తత్సన్నికృప్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ అగాహమహంస భాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్యాం భవిష్యసి అర్చిష్యంతి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీం ధూపోపహార బలిభిః సర్వకామవరప్రదాం. ఓ యోగమాయాదేవి, నీవు గోపాలులకు గోవులకు నెలవైయున్న బ్రజభూమికి వెంటనే వెళ్ళు. నందుని పాలనలో ఉన్న ఆ గోకులం నందు వసుదేవుని భార్యకు రోహిణి ఉన్నది. వసుదేవుని యొక్క ఇతర భార్యలను కంసునకు భయపడి రహస్య ప్రదేశములలో ప్రచ్ఛన్నంగా నివసిస్తున్నారు. నా అంశయైన ఆదిశేషుడు దేవకీ గర్భస్థుడై ఉన్నాడు. నీవు ఆ గర్భస్థ శిశువును తీసుకుని వెళ్ళి నందగోకులమును గల రోహిణీదేవి గర్భమునందు ఉంచుము. నేను షడ్గుణైశ్వర్య సంపదలతో కూడిన నా అంశతో దేవకీదేవికి పుత్రుడనవుతాను.
నీవు నందగోపుని పత్నియగు యశోదాదేవి యందు జన్మిస్తావు. అప్పుడు నీవు మానవుల యొక్క సకల వాంఛలను ఈడేర్చుటకు సమర్థురాలు అవుతావు. ఈ విషయమును ఎరిగినట్టి ఆ జనులు సమస్త మనోరథములను తీర్చునట్టి నిన్ను ద్రౌపది మన నైవేద్యాదులతో అర్చిస్తారన్నాడు. నామధేయాన్ని కుర్వంతి స్థానాని చ నరా భువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీ చాని శారదే చండికేతి చ గర్భ సంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుత్రయాత్ సందిష్టైవం భగవతా తదేత్యోమితి తద్వచః ప్రతిగృహ్య పరిక్రమ్య గతా తథా కరోత్. భూలోకమునందరి మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలగు నామాలతో ఆయా ప్రదేశంలో ప్రస్తుతిస్తూ ఉంటారు. దేవకీదేవి గర్భము నుండి సంకర్షణము వలన సంకర్షణుడు అనియు, లోకులను రంజింపజేయువాడుగా ఉన్న రాముడనియు, బలవంతులలో మేటియగుట వలన బలభద్రుడు అనియు, అతడు బలరాముడు భూతలమున వ్యవహరింపబడతాడు. సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశమును అందుకొనిన పిదప సరే అని ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆ ప్రభువునకు ప్రదక్షిణమునర్చి యోగమాయ భూలోకనం చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చిందంటే. గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగనిద్రయ అహో విశ్రంసితో గర్భైతి పౌరా విజుపురుషు భగవానకు విశ్వాత్మా భక్తానాం అభయంకర ఆవివేశాంచ భాగేన మన ఆనకదుందుభే స బిభ్రత్ పౌరుషం ధామ భ్రాజమానో యథా రవికి దురాసతోతి దుర్ధర్షో భూతానాం సంబభూవ. ఈ విధంగా యోగమాయ దేవకి గర్భమునందరి శిశువును రోహిణి ఉదరమునకు చేర్చుటతో పౌరులందరూ అయ్యో దేవకి గర్భస్రావమైనది కదా అని తలంచి వాళ్ళంతా ఏడవడం మొదలుపెట్టారు. భగవంతుడైన శ్రీహరి సమస్త భక్తుల యొక్క భయములను పారద్రోలి వారిని ఆదుకొని చూడును. ఆ విశ్వరూపుడు వసుదేవుని మనస్సునందు తన అంశతో ప్రవేశించాడు. పరమపురుషుని తేజస్సు తనలో ప్రవేశించినంతనే వసుదేవుడు సూర్యుడి వలె తేజరిల్లాడు. అందువలన ఆ వసుదేవుడు కంసాదులకు తేరిపార చూడరాని వాడయ్యాడు. ఆయనను ఎవరునూ తమ బలము చేతను, వాక్కు చేతను, ప్రభావము చేతను ఎదిరింపలేకుండా ఉన్నారు. తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవి దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠా యథా నందకరం మనస్తః సా దేవకీ సర్వజగన్నివాస నివాసభూతాని కరాంబరేజే భోజేంద్రకే హేగ్ని శిఖేవరుద్ధ సరస్వతి జ్ఞానకలే యథా సతీ. శ్రీహరి తేజస్సు జగన్మంగళకరం, సమస్త బ్రహ్మాండములకు ఆధారమైనది, సకల ప్రాణులలో అంతర్యామయ్యై విలసిల్లున్నది. అట్టి దివ్యాంశమును వసుదేవుని వలన దేవకీదేవి నిర్మలమైన మనస్సుతో ధరించను. అప్పుడు ఆమె పున్నమి నాటి చంద్రునితో కూడిన తూర్పు దిశ వలె భాసిల్లినది. శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తునకు నివాస స్థానం. అట్టి శ్రీహరి అంశము దేవకీదేవి తన గర్భమును ధరించి అంతటి మహాప్రభువునకు ఆవాస స్థానమైనది. అయినను కంసుని చెరసాలలో మొరకుచున్నందున సాధ్వి కుండలోని దీపం వలెను, వేదములకు విరుద్ధముగా వ్యాఖ్యానించు మూర్ఖుని విద్య వలెను తన తేజస్సును లోకమునకు అందింపలేకుండా ఉన్నది. తాం వీక్షకం సహ ప్రభయాతి తర్తాంతరాం విరోచయంతీం భ్రమణం శుచిస్మితాం ఆహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రితోయన్న పురేయమీదృశీ కిమద్య తస్మిన్ కరణీయమాశు మే యదర్థతంత్రో న విహంతి విక్రమం శ్రియాః స్వసుగురుమత్యావధోయం నిరక్షియం కంచనుకాలమాయు. దేవకీదేవి వరకు శ్రీహరి తన దివ్యాంశతో పెరుగుతున్నాడు. ఆమె ముఖమునందు దరహాస శోభలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె దేహకాంతులు చెరసాల మందిరమున వెలుగులను నింపుచున్నాయి. అట్టి దేవకీదేవిని చూసి కంసుడు తనలో ఇలా అనుకున్నాడు, నా ప్రాణములను హరించినట్టి శ్రీహరి దేవకీ గర్భమున చేరయుండుట తథ్యం. ఇంచేతంటే ఇదివరకెప్పుడు ఇంత దివ్యకాంతి మనకి కనిపించలేదంటున్నాడు. దేవతల కార్యము కొరకే శ్రీహరి నా పరాక్రమము హరింపక మానడు కనుక తక్షణమే నేను ఏం చేయాలని ఆలోచించాడు. దేవకిని చంపుడు ఉచితం కాదు. ఈమె స్త్రీ, పైగా చెల్లెలు, పైగా గర్భవతి. ఒకవేళ తొందరపడి ఈమెను చంపివేస్తే నా యశస్సు దెబ్బతింటుంది కాబట్టి వెంటనే నేను నా ప్రాణములను కోల్పోవడానికి తథ్యం అనుకున్నాడు. సయేష జీవన్ ఖలు సంపరేతో వర్తేత యోగ్యంత విశంసితేన దేహే మృతే తం మనుజా శపంతి గంతా తమోంధం తనుమానినో ధ్రువం.
ఇది ఘోరతమాద్భావాత్ సన్నివృత్త స్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షుంస్తజ్జన్మ హరే వైరానుబంధకృత్ ఆసీన సంవిషంస్తిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో ఋషికేశమపశ్చత్తన్మయం జగత్ బ్రహ్మా భవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవైః సానుచరైః సాకం గీర్భిర్వృషణమైడయం. వివేకరహితుడై క్రూర కార్యములకు పాల్పడువాడు జీవించి ఉన్నను మృతప్రాయుడై అవుతాడు. చనిపోయిన పిమ్మట అతని లోకం తిట్టిపోస్తుంది. అంతేగాక అతడు దేహాభిమాని, అంటే దేహమే ఆత్మ అనుకున్నవాడు పొందని నరకయాతనకు గురి అవుతాడు. ఇది ముమ్మాటికి నిశ్చయం. కంసుడు దేవకిని వధింపగలిగి ఉండి తన క్రూరాలోచనలను మానుకొని ఆ ప్రయత్నం నుండి వెనక్కి వెళ్ళాడు. అతడు భగవంతుడైన శ్రీహరికట వైరభావమును వీడక ఆ స్వామి జన్మించుటకై అనుక్షణము నిరీక్షిస్తున్నాడు. శ్రీహరిపై గల వైర కారణముగా కంసునకు ఇతర ధ్యాసలే లేకున్నాయి. తిరుగుచున్నను, ఆహారము తినుచున్నను, పానీయమును తాగుచున్నను, అటు ఇటు కదులుతూ కూర్చుని ఉన్నను, లేచినను, ఇంతయైన నిరంతరం ఎంతకును చల్లారని పగతో అతడు శ్రీహరిని ధ్యానిస్తున్నాడు. ఈ జగత్తంతయును హరిమయమైన అతనికి అనిపించడం మొదలుపెట్టింది. తరువాత బ్రహ్మదేవుడు, పరమశివుడు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు తమ అనుచరులతో కూడి అక్కడికి వచ్చి దేవకీదేవి గర్భస్థుడై ఉన్న శ్రీహరిని ఇలా ప్రస్తుతించాడు. ఏమిటయ్యా అంటే, సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. ఓ దేవాదిదేవా, నీవు సత్య సంకల్పుడవు. సత్యజీవనమే నిన్ను పొందుటకు మార్గము. నీవు త్రికాలముల యందును వెలుగొందుచుందువు. నీవు పంచమహాభూతముల భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశముల పుట్టుటకు కారణమైన వాడవు. నీవు ఆ పంచభూతముల యందే వ్యాపించి ఉంటావు. ఆ పంచభూతములు అంతరించిన పిమ్మట కూడా విలసిల్లుచుందువు. నీ వాక్కులు నిత్య సత్యములు. నీవు సకల ప్రాణులను సమానంగా చూసేటి వాడవు. అట్టి నిన్ను మేము శరణు చూచుచున్నాము. నీ మాయలో పడిన మూఢులు నిన్ను తమకు తోచిన రీతిగా భావిస్తారు. జ్ఞానులు మాత్రము నిశ్చల చిత్తులై అన్ని రూపములు నీవే అని తలంచుచుందురు. పోతనేమంటాడయ్యా అంటే, సత్యవ్రతుడు నిత్య సంప్రాప్తి సాధనుగా త్రయమునందు గలుగువాని భూతంబులైదును పుట్టు చోటను వాని నైదు భూతంబులందమరువాని నైదు భూతంబులు నడగిన పిమ్మట వరగువాని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువాని నిష్ట నిన్నాశ్రయింతుము. నీ అధీన మాయ చేత నిరుకమాలిన వారు ఎక్కుగతుల నిన్ను చేరుకుందు. రెరుగ నేర్చు విబుధు లేక చిత్తంబున నిఖిలమూర్తులెల్క జాగయ్య, పంచభూతములకు నాథుడంటూనే తెలిసికొంటి భూసుతాకరము బట్టి భూమి వెలయువాడి సర్వలోకదయాని సార్వభౌమదాశరథే. తత్వాన్ని సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు అందరూ ఒక్క విషయాన్నే దర్శించారు. అలా చేయలేని వాళ్ళు రకరకాల భంగిమలు, ప్రదర్శనలు ఇస్తున్నారు కూడా. కారణం ఏంటంటే, భూసుతాకరము బట్టి భూమి వెలయువాడవివు పంచభూతములకు నాథుడంటూనే తెలుసుకొంటి భూసుతాకరము బట్టి భూమి వెలయువాడవివు సర్వలోక దయానిదే సార్వభౌమ దాశరథి. ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ధారణ నుంచి ధర్మం అంటే, మీరు సరిగ్గా ధారణ చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవాళతో అయిపోయి ధర్మం రేపటితో అయిపోతుంది. ఇవాళ ఇది కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఇది ధర్మం, ఇది ధర్మశాస్త్రం. రేపు ఇది కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇది ధర్మశాస్త్రం.
ప్రతి డొల్లయ్య గారు ధర్మశాస్త్రం చెప్పేస్తున్నాడు. అది ధర్మమా? వీఆర్ గోయింగ్ త్రూ ఏ మోకరీ. నేను పబ్లిక్గా చెప్తున్నాను. ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అనివార్యము, ఏది అనవద్యము అన్నది పెడచెవిన పెట్టి ప్రవచనాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది హింస. కారణం ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, భూమి తిరుగుతోందంటే ఎంత ధర్మబద్ధంగా ఉందండి. భూమి ధర్మం ఆచరించకపోతే మనం కూర్చోగలము ఇవాళ? సూర్యుడు ధర్మం ఆచరించకపోతే చంద్రుడు, ఈ సృష్టి యావత్తు ధర్మమే పాటిస్తోంది. భూసుతాకరము బట్టి భూమి వెలసిన వాడవి. ఆ ధర్మాన్ని పరిరక్షించేందుకు డైరెక్ట్గా ఆయన సీతాదేవి కరములు బట్టి వివాహం చేసుకున్నాడు. శ్రీరామయ్య ఈ భూమి మీద కాలు పెట్టాడు కాబట్టి ఈ భూమి ఇంకా అలా తిరుగుతోందని చెప్తాను. ఎనీ క్వశ్చన్స్? ధర్మాన్ని పరిరక్షించేందుకు భూసుతాకరము పట్టినవాడు ఆయన. ఎక్కడ ధర్మాన్ని పరిరక్షించేందుకు భూమి మీద? అందుచేత ప్రతి శ్రీరామనవమికి మనం సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా మానవులతో కలిసి ధర్మబద్ధంగా జీవించాలి, ధర్మమే గెలవాలి అనే ఒక సదుద్దేశంతో చేస్తున్న కార్యం. లేకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీతారామ కళ్యాణం? చేత సత్యవ్రతం సత్యపరం సత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య సత్యం మృత సత్యనేత్రం, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్న. ఎంత గొప్ప శ్లోకం అండి. సత్యం పరం ధీమహి మొదటిది ఆ రోజు మనం చెప్పుకున్నట్టున్నది వారు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి, మన ఆలోచనలోకి రావాలి, అవగాహనలోకి రావాలి, సాధన మార్గంలో మనం ఉండాలి అనుకుంటే మీరు ధర్మానికి దూరం అయ్యే అవకాశం లేదు. నేను ధర్మబద్ధుడను కాను, ధర్మాన్ని పెద్దగా ఆచరించను, కానీ నేను సత్యాన్ని మడుగు శోధిస్తానంటే మీ వల్ల కాదండి. ఇన్ని యోగా సెంటర్లకు వెళ్ళినా మీ వల్ల కాదు, ఉపయోగం లేదు. 1 minute యోగా, 2 minute యోగా వెళ్ళండి. జిమ్ముల్లాగా అందులోకి వెళ్ళి చేస్తారు, మీరు అయిపోతుందా? అవగాహనలోకి వస్తుందా? అనుభూతిలోకి వస్తుందా? సత్యము ధర్మం ఈ రెండూ లేకుండా ఏమి అన్వేషిస్తారండి? ఏం వింటారు లెక్చర్లు? ఏమిటి ఉపయోగం? మన ఎవడో సారీ లాగా మా అమ్మాయికి వెళ్ళండి, దాని ముందర సంగీతం అండి, దిక్కుమొదల సంగీతం. మా అమ్మాయికి ఎందుకుంది అబ్బాయితో కలిసి ఫ్యాక్ట్ చెప్తాను. ఎవరో పరపురుషుడి చేత గోరింటా కూడా పెట్టించుకుంటోంది. దారి పోయే ప్రతి అనామకుడు కూడా వచ్చి అక్షతలు వేస్తాడు. వైదిక సంప్రదాయంలో వివాహం చేస్తున్నాను కాబట్టి ఈ పెళ్లి తంతు వెనకాల ఈ మంత్రాలకి అర్థం ఏమిటో కొద్దిగా మీరు ప్రవచనంలాగా ప్రసంగంలాగా చెబుతారా అని అడిగాడు. నేను అందరినీ మొహం మండ. వైదిక సంప్రదాయం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాషనబుల్ ఫినామినన్. నీకు వీటి గురించి మాట్లాడడానికి వేదిక అదా? మీ అమ్మాయి ఒక కన్య, నువ్వు ఒక కన్యాదాతవు, అక్కడ జరుగుతున్నది వివాహము, అది అగ్నిహోత్రము, అవి వేదమంత్రాలు, ఇవన్నిటినీ నేను నమ్మట్లేదన్న. నన్ను ఏం చెప్పమంటావు? చెప్పమంటే ఈ మాట చెప్తాను.
ప్లీజ్ అండర్స్టాండ్. నేను కూడా ఒక ఫలానా ధర్మాన్ని ఆచరిస్తున్నానని చెప్పేందుకు ఎవరో ఒక పెద్ద ఆయన చేత కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పించడం అనే ఫ్యాషనబుల్ ప్రక్రియ కాదు వైదిక ధర్మం. వైదిక ఆచారాలు, నియమాలు, మీరు జరుపుకుంటున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా దే ఆర్ నాట్ పబ్లిక్. మీరు ఏదో ఒక డాబు సరి చూపించుకునేందుకు దాన్ని పబ్లిక్ ఫంక్షన్గా చేస్తున్నారు, మీరు అపరాధం చేస్తున్నారు. దే ఆర్ యాజ్ ప్రైవేట్ అండ్ డెలికేట్ అండ్ సీక్రెట్ as anything which has to be closely guarded by you. మీరు చేసుకోండి, వైదిక మంత్రాల జోలికి రాకండి. వాడి జోలికి వచ్చి అగ్నిహోత్రం ముట్టించి వ్యవహారం చేస్తే అగ్నిదివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠం అనాద్రతం. అగ్ని ఎలా కాల్చేస్తుందో అడవి యావత్తును మిమ్మల్ని కాల్చేస్తుందని వేదం చెప్పింది. సో ఒకటి కాదు 2 సార్లు కాదు, ఏ ప్లాట్ఫామ్ మీదైనా నేను ఇదే నొక్కి వక్కానిస్తాను. ఇక్కడ బల్లలు లేవైతే బుద్ధి చెప్పేవాడి. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం. ఇక్కడ ఒక చాలా గొప్ప మాట ఉంది. వృత సత్య నేత్రం. మీకు 2 కళ్ళు ఉన్నాయి, విజన్ ఒకటే కదా. భగవంతుడు ఆ స్వరూపం. ఆయనకి తక్కువ ఎక్కువ అనే తారతమ్యాలు లేవు. వృత సత్యనేత్రం. సత్యస్వరూపుడికి ఎందుకు తారతమ్యాలు ఉంటాయండి? చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీర నలుగుతుంటే బిరుదు కన్న రామ నన్ను బ్రోవరా అంటాడు చాలయ్య. చీమ బ్రహ్మ 2 చెప్పాడు, అయిపోయింది. సమంగా ఉన్నాడు ఆయన అందరిలో. అందుకు సమత్వం అన్నారు. ఎందుకు లవ్వాళ్ళు అన్నారండి, సర్వాళ్ళు అన్నారండి? వీళ్ళు నచ్చాడు ప్రేమించాను, వీళ్ళు నచ్చలేదు ప్రేమించలేదు. ఇదేంటి? రామకృష్ణ పరమహంస అంటాడు, ఎవడో వచ్చి సార్ నేను ఇంతమందికి దానం చేశాను, ఇంతమందికి సర్వీస్ చేశాను. అసలు ఎందుకు చేశావు? వాళ్ళు పాపం బాధలో ఉన్నారు, వాళ్ళు కూడా మనుషులే కదా, అందుకని చేశానండి. నువ్వెవడు అయ్యా వాళ్ళు మనుషులకు నువ్వు చేసేందుకు సహాయం ఇచ్చివాడా? సర్వ్ దమ్ యాజ్ శివ అన్నాడు, నాట్ యాజ్ జీవ. మీరు సర్వీస్ చేస్తుంటే ఓ పౌరానికి 4 దానాలు వేస్తుంటే కొంత ఏదన్నా అది శివుడు అని భావించు. భూత భావనాయ నమః అంటామా లేదా మనం? ఏమండి? సో భూత భావన అంటే ఏమిటి? నువ్వు పెద్దవాడి, వాడు చిన్నవాడి, అల్పజీవి కాబట్టి నువ్వు దానికి సహాయం చేస్తున్నావు. నువ్వు చాలా గొప్పవాడిగా, అది అల్పమా? ఎవరు చెప్పాడు నీకు? దాంతో మాట్లాడితే చెప్తుంది వాట్ ఇట్ ఈస్ అని. శివుడుగా భావించి సేవ చేయండి, శివుడుగా భావించి సర్వీస్ చేయండి. వృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్న. అటువంటి వాడిని శరణు పొందుతున్నామని ఎవరు చెప్పారండి? బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రాది దేవతలు, సకల మునులు, ఋషులు అందరూ వచ్చారు అక్కడికి. వేడుకుంటే అప్పుడు ఆయనకు దేవకీ గర్భంలో వచ్చి మనకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు ఆయన. అది అక్కడ విషయం. ఏకాయనోసౌ ద్విఫలస్త్రిమూలశ్చతూరస పంచవిధషడాత్మా సప్తత్వకష్ట విటపో నవాక్షో దశక్షదీ ద్విఖగో ఖ్యాదివృక్ష త్వమేకా ఏవస్య శతప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృతచేతస స్వాం పశ్యంతి నానాన విపశ్చితో ఏ విపశ్చి రూపాణ్యవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య సత్వోపపన్నాని సుఖావహాని సమభద్రాణి ముహుఃఖలానాం సతామభద్రాణి మోక్షిలానాం త్వయంబుజాక్షాఖిల సత్వధామ్ని సమాధినావేశిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్సపదం భవాద్భిం. సంసారం అనే వృక్షానికి మూల ప్రకృతియే ఆలవాలము. సుఖదుఖములు 2 దీని ఫలాలు, సత్వరజస్తమో గుణములు 3 దీని వేళ్ళు, ధర్మార్థ కామ మోక్షమరణి 4 పురుషార్థములు దీని రుచులు.
చక్షు శ్రోత జిహ్వాఘ్రాణములు అను పంచేంద్రియములు దీని ఎరువు సాధనములు. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను ఆరుము దీని స్వభావాలు. చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ, శుక్రము అను 7 ధాతువులు దీనిపై పొరలు. పంచమహాభూతములను బుద్ధి, మనస్సు, అహంకారము అను 8 దీని కొమ్మలు మొదళ్ళు. 2 చేతులు, 2 పాదాలు, శిరస్సు, కంఠము, వక్షస్థలము, జఠరము అను 8 దీని కొమ్మలు. నవరంధ్రములు దీని కోటరములు. దశప్రాణములు అంటే ప్రాణ, అపాన, జ్ఞాన, ఉదాన, సమానములు అనే మహాప్రాణములు 5. నాగ, కూర్మ, కుక్కర, దేవదత్తు, ధనంజయములు అను ఓ ప్రాణములు 5. వెరసి 10 ప్రాణములు దీని పత్రములు. జీవుడు, ఈశ్వరుడు అను 2 ఈ సంసార రూపవృక్షము గల పక్షులు. ఈ సంసార వృక్షము యొక్క ఉత్పత్తికి నీవు ఒక్కడవే ఆధారము. ఈ విశ్వవృక్షము నీలోనే లయమగును. నీ అనుగ్రహం వలన నీ రక్షింపబడును. పామరులు నీ మాయలో చిక్కుకొని ఈ సత్యమును గ్రహింపజాలక నిన్ను బ్రహ్మాది నానా రూపములలో వేరువేరుగా భావిస్తారు. కానీ తత్వజ్ఞాని మాత్రము అన్ని రూపముల యందు నిన్నే దర్శిస్తాడు. ఓ దేవా, నీవు జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మవు. చరాచరాత్మకమైన జగత్తు యొక్క క్షేమము కొరకై పదే పదే పెక్కు రూపములను ధరిస్తావు. నీవు ధరించని ఈ రూపములు అప్రాకృతములు, శుద్ధ సత్వమయములు. ఇవి సత్పురుషులకు సుఖప్రదములు, దుష్టుల యొక్క దుష్టత్వమును రూపుమాపినట్టివి. ఓ కమలాక్ష, నిత్యానిత్య వస్తు వివేకము గల జ్ఞానము, పరబ్రహ్మము, శాశ్వతము, తగ్గిన ప్రపంచము అంతయు నశ్వరము, శుద్ధ సత్వ స్వరూపుడమైన నీయందే తమ చిత్తమును నిలిపి ధ్యాసను మరొక వైపునకు పోనీయక నీ పాదము నీటి నా సహాయమున ఈ సంసార సముద్రమును గోష్పాదమును వలె అనగా ఆవుదూడ గిట్టతో ఏర్పడిన గుంటను వలె అనాయాసంగా దాటగలుగుతారు. స్వయం సముత్తీర్య సుదుస్తరం జుమన్ ప్రమార్ణవం భీమమదభ్ర సౌహృదా భవత్పదాంబోరుహ నావమత్రతే నిధాయ యాతాః సదనుగ్రహో భవ. కేన్యేరవిందాక్ష విముక్తమాలినత్వయ్యస్త భావాద విశుద్ధ బుద్ధయః ఆరుహ్య కృష్ణేన పరం పదం తతః పతంత్యథో నాదృతయుష్మదంఘ్రయః. తథానతే మాధవ తావకా క్వచిత్ భ్రశ్యంతి మార్గాత్వయి బద్ధ సౌహృదాః త్వయా విముక్తా విచరంతి నిర్భయాః వినాయకానీక పమూర్ధసుప్రభో. సత్వం విశుద్ధం సయదే భవాన్ స్థితౌ శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః వేదక్రియా యోగ తపస్సమాధిభిః తవార్గణం येन జనః సమీహతే. ఓ కమలనాయన, కలుషితమైన బుద్ధి గలవారు నీ యందు భక్తి లేని వారయ్యులు తామునర్చిన దాంభిక సాధనలతో ముక్తులని భావిస్తూ విరవేలుతూ ఉంటారు. నిజమునకు వారు బద్ధులే. ఒకవేళ వారు తపస్సు వంటి కఠినమైన సాధనముల ఫలితంగా కొంత ఉన్నత స్థాయిని సాధించినప్పటికీ త్రికరణ యుద్ధిగా భక్తివాహంతో నీ పాత పద్మములను ఆశ్రయించకపోవటం వలన పతనమవుతూ ఉంటారు. కానీ ఓ మాధవ, నీయందే బద్ధానురాగులైన నీ పరమ భక్తులు మాత్రము జ్ఞానాభిమానుల వలె తమ సాధన మార్గం నుండి పతనం గారు. అనగా నిన్ను సేవించడి మార్గమును వీడరు. వారు ఎట్టి విఘ్నములను కలిగించడి వారినైనను దాటి నిర్భయంగా నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఎలా అంటే అట్టి వారికి నీవే రక్షకుడవు కదా. యోగక్షేమం మహామ్యనం అంటే మీ యోగాన్ని ఎల్ఐసి వాళ్ళగా కాపాడుకుంటూ ఉండాలి. మీకేదో యోగం ఉంది, ఏదో రోగం ఉంది, ఇంకెవరికో ఏదో ఉంది, ఇవన్నీ భరించేందుకు నేనెందుకు? ఈజ్ దట్ ద మీనింగ్? అనన్యాశ్చింతయతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సాధన మార్గంలో ఎప్పుడైతే మీరు మృత సత్యనేత్రం అన్నట్టు సమానత్వం చేసుకుంటూ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఈ విశ్వాన్ని, భగవంతుడి స్వరూపాన్ని ఈ విశ్వానిగా భావించి ఎప్పుడైతే మీరు సేవలు అనుభవిస్తున్నారో మీకు నాకు ఏర్పడిన యోగం ఏదైతే ఉందో, యుగడం అంటే లింక్ అండి, అది క్షేమంగా కాపాడుకునే బాధ్యత నాది అంటున్నాడు. అంతేగాని మీకు కాబోయేదేదో మీకు మీ పిల్లాడికి ఎంఎస్సీ ఇవన్నీ చూసుకుంటూ ఆ క్షేమాన్ని చూసి నాకేం లేదండి, అది మీకు అక్కర్లేదంటాడు. ఎక్కువ మాట్లాడతాడు. మీరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఏమంటాడు ఆయన? అసలు నీకు అదెందుకు, నువ్వు నా దగ్గరికి వచ్చాక బెల్లం ముక్కనట్టు అడుగుతున్నావు, నువ్వు అడగవలసింది వేరే ఉంది.
నీకు నాకు ఒకసారి సంబంధం ఏర్పడిన తర్వాత ఆ యోగక్షేమాన్ని కోరుకోగాని వేరే యోగక్షేమాల గురించి అడుక్కోవాలి. అదనమాట ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. సత్వం విశుద్ధం శ్రేయదే భవాన్ స్థితవు. జగన్నాథ, నీవు నీ సంకల్ప మాత్రం చేతనే ఈ జగత్తును రక్షింపగల సమర్థుడవు. అయినను నిన్ను ఉపాసించడి వారి ప్రయోజనం కొరకై నీవు రజస్తమో గుణరహితమైన శుద్ధసత్వ రూపమును దాచుకుంటావు. ఫలితంగా నీ భక్తులు వేద ప్రతిపాదితములైన కర్మయోగము, అష్టాంగయోగము, తపస్సు, సమాధి మొదలగు ప్రక్రియల ద్వారా నేను సేవిస్తారు. నీవు అవతరించుచుండుట వలన సాధకులకు వరప్రసాదం అవుతుందో సర్వేశ్వర. నీ నిజస్వరూపము శుద్ధ సత్వమయము, స్వయం ప్రకాశకము. అట్లు కానిచో ఆ విజ్ఞానము వేర్వేరు దేవతలను ధ్యానించు వారి యొక్క అజ్ఞానజనితమైన భేదభావమును రూపుమాపునట్టి అపరోక్షానుభూతిని ఎవరికి నీ కలిగింపదు. సత్వం న చేద్ధాతరిదం నిజం భవేద్ విజ్ఞానమజ్ఞాన విదాపమార్జనం. గుణ ప్రకాశైరనుమీయతే భవాన్ ప్రకాశతే యశ్చ ఏన వా గుణః. న నామరూపే గుణకర్మజన్మవి నిరూపితవ్యేతవతస్య సాక్షిణః. మనోవచోక్ష్యామనుమేయవర్త్మనో దేవక్రియాయాం ప్రతియంత్యథాభిః. శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే. క్రియాసిద్ధ్యస్త్వచ్చరణారవిందయోః ఆవిష్టచేతాన భవాయ కల్పతే. దిష్ట్యా హరేస్యా భవతః పదో భువో భారోపనీతస్తవ జన్మనేషితుః. దిష్ట్యాంకితాం త్వత్పదకైః సుశోభనైః ద్రక్ష్యామగాం ధ్యాం చ తమాం కంపితాం. నతే భవస్యేష భవస్య కారణం వినా వినోదం వదక తర్కయామహే. భవో నిరోధ స్థితిరప్యవిద్యయా కృతా యతస్త్వయ్యభయాశ్రయాత్మని. జగత్తులో దృశ్యమానములకు సత్వరజస్తమో గుణములు నీ ద్వారా మాత్రమే ప్రకాశితములవుతాయి. అయినను ఈ గుణముల ద్వారా ప్రకాశములకు వృత్తుల చేత నీ స్వరూపము కేవలం ఊహింపబడునే గాని వాస్తవంగా బోధపడదు. నీ శుద్ధ సత్వమయ స్వరూపమును సేవించుట వలననే నీ అనుగ్రహ ప్రభావం అది బోధపడుతుంది. ప్రభు, వేదవాక్యముల వలనను వేద ప్రమాణమును అనుసరించు మనస్సు ద్వారాను నీ స్వరూపము కేవలం అనుమేయమే, అనగా అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే గ్రాహ్యము. ఎలా అంటే వాటికి నీవు సాక్షివే గాని వాటి ద్వారా నీవు గోచరింపబడివాడవు కావు. కావున నీ గుణములు, జన్మలు, కర్మలు మొదలగు వాటి ద్వారా నీ నామరూపమును నిరూపింపబడజాలదు. అయినను నీ భక్తులు ఉపాసనాది క్రియాయోగముల ద్వారా మాత్రమే నీ రూపమును దర్శింపగలుగుతారు. నీ నామరూపములు శుభప్రదములు. వాటిని వినుచు, కీర్తించుచు, స్మరించుచు, ధ్యానించుచు నిరంతరము నీ పాదపద్మముల సేవలయందే తన చిత్తమును లగ్నమునర్చువాడు జనన మరణ రూపమైన ఈ సంసార చక్రమునందు మరల చిక్కుబడడు. స్వామి, నిన్ను ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించువాడవు నీవు. పరమేశ్వరుడు అయిన నీకు ఈ భూమండలము పాదస్థానము. నీ అవతారమూలన ఈ భూభారము దూరమైనట్లే. కనుక ధరిత్రి ధన్యమైనది. ధ్వజ వజ్ర అంకుశాది శుభచిహ్నములు గల నీ పాద విన్యాసములతో అలంకృతమై నీ అనుగ్రహమునకు నోచుకుని ఈ భూతలమును, ఆ స్వర్గలోకమును నీ కృపచే మేము చూడగలము. ఇది మా అదృష్టము. అందువలన మేము ధన్యులము. ఓ ఈశ్వర, నీవు జన్మాది వికారము లేనివాడవు అయితే నీవు అవతరించుటకు కారణము నీ లీలా వినోదమే కానీ అందుకు వేరొక కారణము ఊహించలేము. జన్మము, జీవించియుండుట, మరణము అనేవి నీ యందు అజ్ఞానముచే కల్పింపబడినవు. ప్రభు, నిజమునకు నీది నిర్భయస్థానము. అభయమునకు ఆశ్రయమైన వాడవు నీవే. మత్స్యాశ్వకచ్చపర్ణసింహవరాక హంసరాజన్య విప్రవిబుధే శుకృతావతార. త్వం పాహి నస్త్రిభువనం చ యథాధునేశవారం. భోహరయదూత్తమ వందనంతే దిష్ట్యాంబతే కుక్షిగతః పరః పుమాన్. అంశేన సాక్షాత్ భగవాన్ భవాయనః. మా భూద్వయం భోజపతేర్ముమూర్షోః. గోప్తా యదూనాం భవితా తవాత్మజః. ఓ పరమేశ్వర, గతంలో నీవు మత్స్య, హయగ్రీవ, వరాహ, నరసింహ, వామన, హంస, శ్రీరామ, పరశురామ మొదలగు అవతారము ఎత్తి మమ్ములను ముల్లోకములను కాపాడవు. అలాగే యదునందన, ఇప్పుడు ఈ భూభారమును తొలగించి మమ్ము కనికరింపుము. నీకు కనుమిల్లుచున్నాము. అనంతరము బ్రహ్మాది దేవతలు దేవకీ దేవతలు ఇలా అన్నారు. ఓ తల్లి దేవకీదేవి, మానవ కళ్యాణమునకై శ్రీ మహావిష్ణువు జ్ఞాన, బల, ఐశ్వర్యాది అంశాలతో స్వయంగా నీ గర్భమున చేరి ఉన్నాడు. చావుమూడి ఉన్న ఈ కంచునకు నీవు ఇక ఎంత మాత్రము భయపడవలదు. నీ కుమారుడు యదువంశమునకు రక్షకుడు కాగలడు అని చెప్పారు. శ్రీ శుకోవాచ. ఇత్యభిష్టూయ పురుషం యద్రూపమనిదం యథా బ్రహ్మేశానో పురోధాయ దేవాః
ప్రతియోక్తివం. ఓ పరీక్ష మహారాజా, బ్రహ్మ శంకరుడు మొదలగు దేవతలు అందరూ ఇలా స్తుతించారు. ఆ పరమేశ్వరుని రూపం ఇట్టిది అని ఎవరూ నిశ్చితాభిప్రాయము తెలుపజాలకపోయారు. ప్రతి ఒక్కరూ తమ బుద్ధికి తోచినట్లు పేర్కొనదడంగిరి. పిమ్మట వారు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ద్వితీయోధ్యాయః. శ్రీమద్భాగవత మహాపురాణం నందరి దశమస్కంధంలోని పూర్వార్ధం నందు 2వ అధ్యాయం నుండి మంగళం భగవాన్ విష్ణు, మంగళం గర్భధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సెకండ్ జూన్ స్వామివారి సందేశం. ప్రేమ. ప్రేమయే మానవుని స్వభావం. ప్రేమ లేక మానవుడు ఒక నిమిషమైనా నిలవలేడు. ఇంతవరకు ప్రేమించుచుండిన చెడు గుణాలు అనబడు కామ, క్రోధ, మోహాదులు మానవుని హృదయం విడిపోగానే ప్రేమ ఒంటరిగా ఉండనొల్లక, ఒంటరిదనం సహించలేక హృదయ పీఠంపై స్థానం ఏర్పరుచుకుని ఉన్న నిర్మల నిస్వార్థ స్వరూపుడైన నీల నీరద విగ్రహుడకు మదన మోహనుని ప్రేమించుటకు యత్నించు. అందుకై ప్రాకులాడును, ప్రాధేయపడును. వేరొకరికి ఆ హృదయంలో చోటు లేదు. ఇంకొకరు అందు చేరుటకు వీలు కాదు. కనుక విధి లేక పరమాత్మ ప్రేమయే క్రమంగా గాఢమై, నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితి పొంది సాహిత్యం సాధించును. సాయం.